Hi friends, I would like to teach you English that is useful for all the competitive exams, especially for TET, DSC, బ్యాంక్స్ అండ్ ఎస్ఎస్సి. మొదటగా మనము ఈ ఇంగ్లీష్ బేసిక్స్ గురించి నేర్చుకుందాము. అయితే మొట్టమొదటి మన టాపిక్ వచ్చి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం మనకి దేర్ ఆర్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్. అయితే ఈ 8లో ఈరోజు మనం నేర్చుకోబోయేది మొట్టమొదటిది నౌన్ గురించి నేర్చుకుంటాము. అయితే నేర్చుకోవడానికి ముందు మనకి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఏ విధంగా ప్రశ్నలు ఎగ్జామ్స్లో వస్తున్నాయో మనం చూద్దాం. చూడండి, గత డిఎస్సిలో అడిగిన ప్రశ్నలు చూస్తే ఈ విధంగా ఉండేయండి. సో చూస్ ద సెంటెన్స్ విత్ 2 nouns ఇన్ ఇట్. 4 వాక్యాలు ఇచ్చాడు. ఈ 4 వాక్యాలలో ఏ వాక్యములో 2 nouns ఉన్నాయో వాటిని మీరు ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో అప్పుడు మనం చూసినట్లయితే ఫస్ట్ సెంటెన్స్ ది డైరెక్టర్ అనేది నౌను, గేవ్ అనేది వెర్బు, పర్మిషన్ అనేది నౌన్ కింద తీసుకుంటాము. ఆ తర్వాత హీ అనేది ప్రొనౌను, ఎక్స్ప్లెయిన్డ్ అనేది వెర్బు, ఇన్ ప్రిపోజిషన్, డిసప్పాయింట్మెంట్ నౌన్ కింద తీసుకుంటాము. ఇకపోతే ద సైంటిస్ట్ అనేది థర్డ్ సెంటెన్స్లో నౌను, హెల్పింగ్ వెర్బు, ఇది మెయిన్ వెర్బు కింద తీసుకుంటాము. థర్డ్ సెంటెన్స్లో ఇది ప్రొనౌన్, ఇక్కడ హరియడ్లీ యాడ్వెర్బు, గాట్ వెర్బు అండ్ కంజంక్షను, రష్డ్ వెర్బు, టు ప్రిపోజిషన్, ది ఛాంబర్ అనేది నౌను. అప్పుడు ఈ 4 ఆప్షన్స్ చూస్తే ఏ ఆప్షన్లో 2 నామవాచకాలు ఉన్నాయో చూడండి. మొట్టమొదటి సెంటెన్స్లో ఇక్కడ 2 నౌన్స్ అనేవి ఉండేది. మొదటి నౌను, సెకండ్ది నౌను. అంటే ఈ నౌన్స్ ఏ స్థానాలలో వస్తాయి అంటే సబ్జెక్టు స్థానంలో కానీ ఆబ్జెక్టు స్థానంలో కానీ ఎక్కువగా వస్తూ ఉంటవి. అయితే టాపిక్ నేర్చుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఆ తర్వాత రెండవ సెంటెన్స్ చూస్తే ఈ సెకండ్ రోమన్లో మనకి 4 వాక్యాలు ఇచ్చాడు. ఈ 4 వాక్యాలలో ఒకే పదాన్ని అండర్లైన్ చేయటం జరుగుతుంది. నియర్, 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 నియర్. సో అప్పుడు ఇక్కడ ఏ విధంగా మనం తీసుకుంటాము? ఈ నియర్ అనే దాన్ని యాడ్వెర్బ్ కింద తీసుకుంటాము. ఎందుకనంటే కమ్ నియర్, దగ్గరికి రా. సో యాడ్వెర్బ్ యొక్క డెఫినేషన్ ఏంటి అని అంటే యాడ్వెర్బ్ క్వాలిఫైస్ వెర్బ్, యాడ్జెక్టివ్ అండ్ అనదర్ యాడ్వెర్బ్. యాడ్వెర్బ్ 3 థింగ్స్ని క్వాలిఫై చేస్తుంది కనుక సో ఇది నియర్ అనే యాడ్వెర్బ్ ఇక్కడ వెర్బ్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి అది యాడ్వెర్బ్ కింద తీసుకుంటాం. ఇక్కడ చూడండి, హీజ్ హౌస్ అనేది ఒక నౌను, ద టెంపుల్ అనేది రెండో నౌను. అనగా 2 నౌన్స్ని కనెక్ట్ చేసేది దేని కింద తీసుకుంటాం అంటే మనము ప్రిపోజిషన్ కింద తీసుకోవచ్చు. ఇక 4th సెంటెన్స్లో హీఈస్ ఎ నియర్ రిలేషన్. రిలేషన్ అనేది నామవాచకము, ఇక్కడ నియర్ అనేది మనం యాడ్జెక్టివ్ కింద తీసుకుంటాము. ఎందుకంటే యాడ్జెక్టివ్ క్వాలిఫైస్ నౌన్ ఆర్ ప్రొనౌన్. యాడ్జెక్టివ్ క్వాలిఫైస్ నౌన్ ఆర్ ప్రొనౌన్. సో ఇక 4th సెంటెన్స్లో ద టైమ్ నియర్స్, దీన్ని నౌను, ఇది వెర్బ్ కింద తీసుకుంటాము. అంటే ఈ నియర్ అనే ఒకే ఒక పదము 4 వాక్యాలలో 4 రకాలుగా క్రియేట్ చేసింది. మొదటి దానిలోనేమో యాడ్వెర్బు, సెకండ్ దానిలోనేమో ప్రిపోజిషను, థర్డ్ సెంటెన్స్లోనూ యాడ్జెక్టివ్, 4th సెంటెన్స్లోనేమో వెర్బ్ కింద క్రియేట్ చేయటం జరిగింది. కాబట్టి కాన్సెప్ట్ మనకు తెలిస్తే ఏ విధంగా ప్రశ్నలు వచ్చినా మనము ఆన్సర్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. కనుక ఈరోజు మన టాపిక్ వచ్చేసి నౌన్స్ గురించి మనం నేర్చుకుందాము.
సో చూడండి, నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్, లేక్స్, రివర్స్, సీస్, ఓషన్స్, ట్రీస్, మౌంటైన్ రేంజెస్, ఫ్లవర్స్. అంటే ఈ నామవాచకము వీటి యొక్క పేర్లను తెలియజేస్తుంది. వాటిని మనం నామవాచకం కింద తీసుకుంటాము. అప్పుడు పర్సన్స్ నేము చూస్తే రాజు, రాణి, వాణి అనే నేమ్స్ని తీసుకోవచ్చు. ప్లేసెస్ వచ్చేసి గుంటూరు, విజయవాడ. థింగ్స్ చైర్, టేబుల్, లేక్స్. సాంబార్ లేక్. నెక్స్ట్ రివర్స్, ది గంగా, ది కృష్ణ. సీస్, ది రెడ్ సీ, ది డెడ్ సీ. Pacific Ocean, trees, mango tree, mountain ranges, Himalayas, flowers, rose, jasmine, లిల్లీ. సో చూడండి, ఈ విధంగా పర్సన్స్ నేమ్ వచ్చేసి రాజు, రాణి, వాణి. ప్లేసెస్ నేమ్స్ వచ్చి గుంటూరు, విజయవాడ. థింగ్స్ వస్తువుల పేర్లు వచ్చేసి చైరు, టేబుల్. లేక్స్ అంటే సరస్సులు వచ్చేసి సాంబార్ లేక్ అని వస్తుంది. తర్వాత రివర్స్ వచ్చేసి ద గంగా, ది కృష్ణ. సీస్ వచ్చేసి ద రెడ్ సీ, ద డెడ్ సీ. ఓషన్స్ నేమ్ వచ్చేసి మహాసముద్రం, ద పసిఫిక్ ఓషన్. అండ్ ట్రీస్ నేమ్స్ చెట్ల పేర్లు వచ్చేసి మ్యాంగో ట్రీ. మౌంటైన్ రేంజెస్ అంటే గ్రూప్స్ ఆఫ్ మౌంటైన్స్ ఉండాలి. కొన్ని పర్వతాల సమూహాన్ని మనము మౌంటైన్ రేంజెస్గా తీసుకుంటాం. కాబట్టి ద హిమాలయాస్, ద ఆరావళి మౌంటైన్ రేంజెస్. అండ్ లాస్ట్ వన్ వచ్చి ఫ్లవర్స్, రోజు, జాస్మిన్, లిల్లీ. ఇలాంటి వాటిని మనము నౌన్స్ అంటాము. అనగా వీటి యొక్క పేర్లను తెలియజేసేదే నామవాచకము అని మనం చెప్పుకుంటాము. ఈ నామవాచకాన్ని మరలా 2 భాగాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. Concrete noun, abstract noun. We can see and touch. We cannot see and touch. సో చూడండి,
నామవాచకాన్ని రెండు భాగాలుగా మనము డివైడ్ చేసుకున్నాము. అదేంటంటే కాంక్రీట్ నౌన్, రెండోది యాబ్స్ట్రాక్ట్ నౌన్ కింద తీసుకున్నాము. ఈ కాంక్రీట్ నౌన్ మళ్ళా 4 రకాలుగా మనము చెప్పుకోవచ్చు, 4 రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. యాబ్స్ట్రాక్ట్ నౌన్ మాత్రం ఒకటే. సో కాంక్రీట్ అంటే ఏంటి, దీని యొక్క డెఫినేషన్, వీ కెన్ సీ అండ్ టచ్. దేన్నైతే మనం చూడగలుగుతామో తాకగలుగుతామో దాన్ని కాంక్రీట్ అంటాం. దేన్నైతే మనం చూడలేమో తాకలేమో అటువంటి దాన్ని యాబ్స్ట్రాక్ట్ నౌన్ కింద మనం తీసుకుంటాము. ఈ కాంక్రీట్ నౌన్ని మరలా 4 భాగాలుగా మనము డివైడ్ చేసుకున్నాము. అందులో ఒకటి కామన్ నౌన్, 2 ప్రాపర్, 3 మెటీరియల్, 4 కలెక్టివ్ నౌన్ కింద తీసుకున్నాము. ఈ కామన్ నౌన్ అనేది ఎట్లాగా దేన్ని తెలియజేస్తుందంటే, కామన్ నౌన్ ఈజ్ గివెన్ కామన్ టు పర్సన్స్, places and things. సో ఎగ్జాంపుల్ చూడండి, ఈజ్ ఏ బాయ్. సో అప్పుడు పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్. సో చూడండి, కామన్ నౌన్ ఈజ్ గివెన్ కామన్ టు పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్. కామన్గా అది అందరికీ వర్తిస్తే దాన్ని కామన్ నౌన్ అంటాము. అంటే పర్టికులర్గా పలానా వ్యక్తి, పలానా వస్తువు, పలానా స్థలం అని తెలియచేయకుండా అది కామన్గా అందరికీ వర్తించే విధముగా మన సెంటెన్స్లో రాసుకుంటే దాన్ని కామన్ నౌన్ అంటాము. ఒక ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ ఏ బాయ్. ఏ బాయ్ అనేది దీన్ని కామన్ నౌన్ కింద తీసుకుంటాము. అలా కాకుండా రాజు ఈజ్ ఏ స్టూడెంట్ అన్నాం అనుకో, రాజు అనేది ఏమంటాము, ప్రాపర్ నౌన్ అంటాము. ఏ స్టూడెంట్ అన్న దాన్నేమో కామన్ నౌన్ కింద తీసుకుంటాము. సో స్టూడెంట్ అంటే చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఆ స్టూడెంట్ పేరు అనేది మనం ఇక్కడ తెలియజేయట్లేదు కనుక, సో అంటే ఇక్కడ ఏ స్టూడెంట్ అనే ఒక్క పదాన్ని తీసుకుంటే ఒక స్టూడెంట్, అతని పేరు తెలియజేస్తుంది. అలా కాకుండా రాజు ఈజ్ ఏ స్టూడెంట్ అంటే రాజుని ప్రాపర్ నౌను, ఏ స్టూడెంట్ అన్నదాన్ని కామన్ నౌన్ కింద తీసుకుంటాము. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఈజ్ ఏ బాయ్, ఏ బాయ్ అనేది కామన్ నౌన్ కింద తీసుకుంటాము. ఇప్పుడు చూడండి, పర్సన్స్ అంటే ఇప్పుడు వ్యక్తులు కాబట్టి ఏ బాయ్, ఏ గర్ల్ అనే 2 పదాలను తీసుకున్నాము. ఇవి అందరికీ కామన్గా వర్తిస్తవి. ఏ బాయ్, ఏ గర్ల్ నేమ్స్ అనేది మనం మెన్షన్ చేయాల. ఇక ప్లేసెస్, అప్పుడు ఈ ప్లేసెస్కి వచ్చేసి ఏ సిటీ, ఏ టౌన్, ఏ విలేజ్. అంటే ఏ సిటీ అంటే ఏ సిటీ అయినా కావచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో నంబర్ ఆఫ్ సిటీస్ ఉన్నాయి. ఆ సిటీస్లో మనం వాటి యొక్క నేమ్స్ని మెన్షన్ చేయకుండా ఏ సిటీ అయినా మనం తీసుకోవచ్చు. అలాగే గుంటూరు సిటీ అంటే అప్పుడు గుంటూరు సిటీ అనేది ప్రాపర్ నౌన్ కింద వాడుతుంది. థింగ్స్ వచ్చేసి చూడండి, ఏ టేబుల్, ఒక టేబుల్, ఒక చైరు అని చెప్పుకుంటున్నాం. అంటే ఇక్కడ ఏ ఆర్టికల్ ఏ ఆందీపి వాడకపోయినా చైరు, టేబుల్ అనే పదాలు వచ్చినా వాటిని మనం కామన్ నౌన్ కింద తీసుకుంటాము. ఇవండి. సో ఇకపోతే ప్రాపర్ నౌన్ ఈజ్ యూజ్డ్ పర్టికులర్లీ అంటే ఫలానా వ్యక్తి అని చెప్తాము. ఇవే సెంటెన్సెస్ తీసుకుందాం. ఇక్కడ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్. సో ఇక్కడ పర్సన్స్, ఇక్కడ పర్సన్స్ చూసాం. ఇక్కడ ఏ బాయ్ అన్నామో అప్పుడు ఏ బాయ్కి బదులుగా గణేష్, సీత. సో చూడండి, ఏ బాయ్కి బదులు గణేష్, ఏ గాలికి బదులుగా సీత. అదే ప్లేసెస్ వచ్చేసి ఏ సిటీ అంటే మనం ఏం తీసుకోవచ్చు, గుంటూరు సిటీ, విజయవాడ సిటీ. సో ఈ విధంగా
చూడండి, గుంటూరు సిటీ, విజయవాడ సిటీ. సో అప్పుడు గుంటూరు అనేది ప్రాపర్ నౌన్ కింద మారుతుంది, అనగా పూర్తిగా గుంటూరు సిటీ అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇక థింగ్స్కి వచ్చేసరికి చూడండి, నీల్ కమల్ చైర్ అంటే వస్తువులు పేర్లు చెప్తున్నాం. అంటే నీల్ కమల్ అనేది ఆ చైర్ యొక్క బ్రాండ్ కాబట్టి ఆ బ్రాండ్ నేమ్ పెట్టేసి మనము యూసేజ్ చేస్తున్నాం కాబట్టి, పిలుస్తున్నాం కాబట్టి అది అప్పుడు ప్రాపర్ నౌన్ కింద మారుతుంది. సో ఇవండి. సో ఈ విధంగా నేమ్స్ని యూసేజ్ చేసి పిలిస్తే వాటిని ప్రాపర్ నౌన్ అంటాము. ఇకపోతే మెటీరియల్ నౌన్ ఈజ్ సబ్స్టెన్స్ అంటే ఏంటి? పదార్థము అంటాము. ఇక్కడ మెటల్, లిక్విడ్, సాలిడ్, గ్యాస్. చూడండి, ఇక్కడ ఈ మెటీరియల్ నౌన్ని మనం 4 భాగాలుగా డివైడ్ చేసుకుంటే మెటల్ వచ్చేసి సిల్వర్, గోల్డ్, ఐరన్ అనే 3 పదాలను తీసుకున్నాం. మెటల్స్ ఇవన్నీ కూడా మెటల్స్ కింద తీసుకుంటాం. ఇక లిక్విడ్కి వచ్చేసి ఆయిల్, వాటర్, మిల్క్ ఇలాంటి పదాలని మనము లిక్విడ్స్ కింద తీసుకుంటాం. ఇక సాలిడ్ వచ్చేసి బెంచ్, చైర్, పెన్ ఇలాంటివి మనము సాలిడ్ కింద తీసుకుంటాము. ఇంకా రాక్ అని కూడా రాసుకోవచ్చు. ఒక గ్యాస్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, మిథేన్ ఇలాంటి పదాలను మనం గ్యాసెస్ కింద తీసుకుంటాం. ఇదండి మెటీరియల్ నౌన్. సో మెటీరియల్ నౌన్ అనేది ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకుంటాము. వీటిని మెటల్, లిక్విడ్, సాలిడ్, గ్యాస్ కింద మనం తీసుకున్నాము. ఇక లాస్ట్ వన్ వచ్చేసి కలెక్టివ్ నౌన్. ఏంటండి? కలెక్టివ్ నౌన్ ఈజ్ is taken as group. కలెక్టివ్ నౌన్ ఈజ్ టేకెన్ యాజ్ గ్రూప్ అంటే కొంతమంది వ్యక్తుల యొక్క సమూహాన్ని మనము కలెక్టివ్ నౌన్ కింద తీసుకుంటాము. ఏ విధంగా తీసుకోవచ్చు? అప్పుడు చూడండి, ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, a crew of sailors. ఇక్కడ a band of musicians, a bunch of grapes ఆర్ కీస్. సో ఇంకా మనం తీసుకోవాలంటే 5th వన్ ఏ క్వైర్ ఆఫ్ సింగర్స్. చూడండి, కలెక్టివ్ అనేది ఏదైనా కొంతమంది వ్యక్తులు లేక కొన్ని వస్తువుల సమూహాన్ని మనము కలెక్టివ్ నౌన్ కింద తీసుకుంటాం. అంటే ఒక గ్రూప్గా, ఒక యూనిట్గా తీసుకుంటాము అది. సో ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ని మనం పూర్తిగా ఏమంటామంటే కలెక్టివ్ నౌన్ అంటాము. అలా కాకుండా సింగిల్గా కూడా తీసుకోవచ్చు. ఎలాగా? సింగిల్ వర్డ్లో గ్రూపు, క్రౌడ్, ట్రూప్ ఈ విధంగా సింగిల్ వర్డ్స్లో కూడా తీసుకోవచ్చు మనము. వీటిని కలెక్టివ్ నౌన్స్ అంటాము. ఈ విధంగా కొన్ని వర్డ్స్ యొక్క సమూహాన్ని కూడా మనము ఈ కలెక్టివ్ నౌన్స్ కింద తీసుకుంటామండి. ఇది. సో ఇప్పుడు మనకి కాంక్రీట్ నౌన్ అయిపోయింది. ఇప్పుడు యాబ్స్ట్రాక్ట్ నౌన్ చూస్తాము. ఈ యాబ్స్ట్రాక్ట్ నౌన్ని మళ్ళా మనం ఏ విధంగా చర్చించుకోవచ్చు అంటే క్వాలిటీ, యాక్షన్, స్టేట్, ఆర్ట్స్,
సైన్స్. చూడండి, అంటే ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ని మనం 5 భాగాలుగా మనము నేర్చుకోవచ్చు. ఎట్లా అంటే క్వాలిటీ అంటే ట్రూత్, హానెస్టీ, కైండ్నెస్, విజ్డమ్, ఇలాంటి పదాలని మనము ఏమంటే క్వాలిటీ అంటే గుణాన్ని తెలియజేస్తుంది, వ్యక్తి యొక్క గుణాన్ని తెలియజేసేదే క్వాలిటీ కింద తీసుకుంటాము. ట్రూత్, హానెస్టీ, కైండ్నెస్, విజ్డమ్. చూడండి, ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ని మనం చూడలేము, తాకలేము, జస్ట్ ఫీల్ అవ్వచ్చు కానీ తాకలేము. సో ట్రూత్ కానీ హానెస్టీ, ట్రూత్ సత్యము, అతనిలో సత్యము ఉందా లేదా అని మనకి బయట వ్యక్తపరచదు, కానీ అతని యొక్క మాటల ద్వారా మనము అతనికి సత్యం అనేది అతనిలో ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, యాక్షన్ అంటే మనకు తెలిసిందే, క్రియ, వెర్బ్ని తెలియజేస్తుంది. లవ్, థెఫ్ట్, హేట్రెడ్, లాటర్, ఇలాంటి పదాలు. ఇకపోతే స్టేట్, ఇన్ఫాన్సీ, యూత్, చైల్డ్హుడ్. నెక్స్ట్ ఆర్ట్స్, డ్యాన్స్, పోయిట్రీ, సైన్స్, బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్. సో చూడండి, ఇక్కడ ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ని మనం ఎన్ని భాగాలుగా 5 రకాలుగా విభజించుకున్నాం. క్వాలిటీ అంటేనేమో ఇది ట్రూత్, హానెస్టీ, కైండ్నెస్, విజ్డమ్. యాక్షన్ అంటేనేమో క్రియను తెలియజేస్తుంది, యాక్షన్ని పనిని తెలియజేస్తుంది. లవ్, థెఫ్ట్, హేట్రెడ్, లాటర్ లాంటి పదాలు. ఇక తర్వాత స్టేట్ అంటే స్థితిని తెలియజేస్తుంది. స్థితిని అంటే ఇన్ఫాన్సీ, ఓకేనండి. ఇన్ఫాన్సీ అంటే చిన్ననాటి యొక్క అనుభవాలు, పుట్టిన బిడ్డని ఇన్ఫాన్సీ అని అంటాము. యూత్, చైల్డ్హుడ్, అడాలసెన్స్, ఇలాంటి పదాలనేమో స్టేట్ కింద తీసుకుంటాము. ఇక ఆర్ట్స్ అంటే కళ, డ్యాన్స్ అనేది ఒక కళ, పోయిట్రీ అనేది ఒక కళ కింద తీసుకుంటాము. ఆ తర్వాత సైన్స్ అంటే మనకు తెలిసిందే, బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ లాంటి పదాలని మనము ఈ ఓకేనండి అబ్స్ట్రాక్ట్ నౌన్లో ఉన్నటువంటి సైన్స్ కింద మనం తీసుకుంటాము. అయితే ఈజీగా ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని అంటే, లాస్ట్లో మనకి ఇలా వస్తాయండి. డమ్, మెంట్, టీవై, ఏఎన్సి, ఈఎన్సి, టిఐఓఎన్, ఎస్ఐఓఎన్, ఎస్ఎస్ఐఓఎన్, హుడ్, షిప్, ఇలాంటి పదాలు వస్తాయండి. లాస్ట్లో కనుక ఇలాంటి పదాలు వస్తే వాటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద తీసుకోవచ్చు. ఇది చూడండి, ఇప్పుడు ఏ డమ్ అనేదాన్ని తీసుకుందాము. అప్పుడు డమ్ అనేదాన్ని తీసుకుంటే ఫ్రీడమ్, చూడండి ఫ్రీడమ్. అప్పుడు డమ్ అనేది లాస్ట్లో వచ్చింది కాబట్టి దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద తీసుకోవచ్చు. ఆ తర్వాత చూడండి మూమెంట్. సో మూమెంట్, సో ఎంఈఎన్టీ అనేది మనం యాడ్ చేసినప్పుడు ఆ పదానికి అది దేని కింద మారుతుందంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద మారుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ పదాలు కనుక ఆ వర్డ్స్ చివర కనుక మనం యాడ్ చేసినప్పుడు వీటిని ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాము. చూడండి, చైల్డ్హుడ్, ఫ్రెండ్షిప్, ట్రెడిషను, ఇట్లా ఈ విధంగా కాన్సన్ట్రేషన్ లాంటి పదాలు మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద తీసుకుంటాము. ఇంకపోతే లాస్ట్లోది మనకి
కౌంటబుల్ నౌన్ అన్కౌంటబుల్ నౌన్. ఏబుల్ టు కౌంట్, అనేబుల్ టు కౌంట్. అంటే కౌంటబుల్ నౌన్స్ అంటే కౌంట్ చేయగలిగినటువంటివి కౌంటబుల్ నౌన్స్ అంటాము. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే కౌంట్ చేయలేనటువంటివి అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. అంటే మనకి నౌను మొత్తం 5 చూసాము. కాంక్రీట్ నౌన్లో 4, యాబ్స్ట్రాక్ట్ నౌన్ 1, మొత్తం 5. అవి కాకుండా మనకి ఇక్కడ కౌంటబుల్ నౌను అన్కౌంటబుల్ నౌన్తో తీసుకుంటే ఇది 6th వన్, ఇది 7th వన్ కింద మనం తీసుకుంటాము. సో ఇప్పుడు ఈ కౌంటబుల్ నౌన్స్ అనేవి వేటిని తీసుకోవచ్చు మనము? పెన్, చైర్, మ్యాన్, ఉమెన్, బుక్. సో ఈ పదాలను తీసుకుందామండి. వీటిని మళ్ళీ ఈ కౌంటబుల్ నౌన్స్ని సింగులర్గాను ఫ్లోరల్గాను మనము తీసుకోవచ్చు. అప్పుడు వీటిని సింగులర్ కింద తీసుకుంటాం. వీటిని ఫ్లోరల్లో ఏ విధంగా మారుస్తాం? పెన్స్, చైర్స్, మెన్, ఉమెన్, బుక్స్. చూడండి, ఈ కౌంటబుల్ నౌన్ని మళ్ళీ 2 భాగాలు విభజించుకుంటే సింగులర్ గాను ఫ్లోరల్ గాను వీటిని సింగులర్ పెన్ అంటే ఒక పెన్ను అంటాము. దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసినప్పుడు అది ఫ్లోరల్గా మారుతుంది. మనకు ఆల్రెడీ అది తెలిసిందే. సో ఈ విధంగా వీటికి ఈ నౌన్స్కి ఎప్పుడైతే ఎస్ యాడ్ చేసామో అది ఫ్లోరల్ కింద మారింది. ఇక్కడ చూడండి, మ్యాన్కి మెన్ అంటే ఇక్కడున్న ఓవెల్ని మనం కన్వర్ట్ చేసాం. ఇక్కడ ఓవెల్ని చేంజ్ చేసినప్పుడు అది ఫ్లోరల్గా మారింది. ఇక్కడ కూడా ఓవెల్ని చేంజ్ చేసినప్పుడు ఫ్లోరల్ కింద మారింది. సో ఇదండి కౌంటబుల్ నౌన్ అంటే మనం కౌంట్ చేయొచ్చు. సో ఇక అన్కౌంటబుల్ నౌన్ చూద్దాం. వాటర్, పేపర్, జ్యూస్, షుగర్, ఆయిల్. సో ఈ పదాలను తీసుకుందాం అండి. వీటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంట. ఎందుకనంటే వాటర్ని మనం కౌంట్ చేయొచ్చా అంటే వాటర్ని 1, 2 ఈ టైప్ ఆఫ్లో మనం కౌంట్ చేయలేము కాబట్టి మనం కౌంట్ చేయలేము కనుక వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాము. వాటిని ఎలా కౌంట్ చేస్తాం? లీటర్స్లో చూస్తాము కాబట్టి లీటర్లో చూస్తామే కానీ డైరెక్ట్గా మనం కౌంట్ చేయడానికి అది సాధ్యపడదు కనుక వీటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాము. సో ఇక్కడ ఈ అన్కౌంటబుల్ నౌన్స్ని మరలా సింగులర్స్ గాను ఫ్లోరల్స్ గాను మనం డివైడ్ చేసుకోవచ్చు. సింగులర్స్ తీసుకుంటే చూడండి, ఇక్కడ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, a piece of paper, a glass of juice, a kilo of sugar, a liter of oil. సో వీటిని ఏమంటామండి? సింగులర్స్ అంటాము. ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే 1 గ్లాసు వాటర్ తీసుకురా అంటాము. అంటే ఈ సింగులర్స్ ముందర ఎప్పుడు ఏమొస్తాయి అంటే ఆర్టికల్స్ వస్తాయి. ఏఆర్ యాన్ అనే ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. చూడండి, ఏ ఇట్లా ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. ఇకపోతే ఫ్లోరల్స్ చూస్తే ఈ ఫ్లోర్లో దీన్ని ఏ విధంగా మారుస్తామో గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఆ తర్వాత రెండోది చూస్తే షీట్స్ ఆఫ్ పేపర్. తర్వాత గ్లాసెస్ ఆఫ్ జ్యూస్, కిలోస్ ఆఫ్ షుగర్, లీటర్స్ ఆఫ్
ఆయిల్. చూడండి సింగులర్గా ఏమొస్తుందంటే సింగులర్ వచ్చినప్పుడు సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు ఎప్పుడు ఈ ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. ఫ్లోరల్లో అలా రావు. ఇక్కడ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటరు, గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటే నంబర్ ఆఫ్ గ్లాసెస్ ఎక్కువ, ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం యాడ్ చేసామనంటే ఈఎస్ అనేది యాడ్ చేసాము. ఆ విధంగా ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసినప్పుడు అవి ఫ్లోరల్గా మారుతాయి. సో ఇక్కడ నుంచి షీట్స్, ఏ పీస్ ఆఫ్ పేపర్ అంటే ఒక పేపర్ ఇవ్వమని, ఒకటి కంటే ఎక్కువ కావాల్సి వచ్చినప్పుడు షీట్స్ ఆఫ్ పేపర్ అని అంటాము. గ్లాసెస్ ఆఫ్ జ్యూస్, కిలోస్ ఆఫ్ షుగర్, తర్వాత లీటర్స్ ఆఫ్ ఆయిల్, చాలా లీటర్స్ ఆయిల్. ఈ విధంగా మనం తీసుకుంటామండి. వీటిని కౌంటబుల్, వీటిని అన్కౌంటబుల్ అంటాము. ఇవి ఈరోజు మనము నేర్చుకున్న నౌన్స్.